భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే కొంతమందికి ఫ్లైట్సే కనిపిస్తున్నాయి, కానీ నాకు మాత్రం ఉత్తరాంధ్ర ఫ్యూచర్ కనిపిస్తుంది. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం ఒక ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర చరిత్రని తిరగరాసే ఒక పెద్ద అవకాశం. చాలా సంవత్సరాల నుంచి మన ఫాదర్ జనరేషన్, వాళ్ళ ఫాదర్ జనరేషన్స్ ఏదైనా జాబ్ కావాలంటే హైదరాబాద్ వెళ్ళడం, లేదంటే చెన్నై, లేదంటే బెంగళూరు, ఇలా వేరే సిటీస్ కి మైగ్రేట్ అయ్యి అక్కడ పనిచేస్తా ఫ్యామిలీకి దూరంగా ఉండేవాళ్ళు. వాళ్ళ ఫ్యూచర్స్ అన్ని మన సొంత సిటీస్ లో స్టార్ట్ అవ్వకుండా వేరే బయట సిటీస్ లో స్టార్ట్ అయ్యేవి. కానీ ఇప్పుడు ఆ స్టోరీ చేంజ్ అయ్యే ఛాన్స్ వచ్చింది. భోగాపురం ఎయిర్పోర్ట్ ఇప్పుడు జస్ట్ ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు. వన్స్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ఇక్కడికి కంపెనీస్ వస్తాయి, హోటల్స్ వస్తాయి, టూరిజం డెవలప్ అవుతుంది, డిఫరెంట్ కార్గో బిజినెసెస్ వస్తాయి, ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు మన యూత్ మన తల్లిదండ్రులను వదిలి బయటకు వెళ్లి మన కెరీర్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. మన ఊర్లోనే మన కెరీర్ ధైర్యంగా స్టార్ట్ చేయొచ్చు. భోగాపురం ఎయిర్పోర్ట్ రన్వే మీద నుంచి ఒక్క ఫ్లైట్స్ మాత్రమే టేక్ ఆఫ్ అవ్వవు. ఉత్తరాంధ్ర డెవలప్మెంట్, ఉత్తరాంధ్ర ఫ్యూచర్ కూడా టేక్ ఆఫ్ అవుతుంది. మన జనరేషన్ కి వచ్చిన ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఇది. దీన్ని మనం ఎలా యూజ్ చేసుకుంటాము అనేది మన ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. ఉత్తరాంధ్ర ఇండియాలోనే నెక్స్ట్ గ్రోత్ హబ్ గా మారుతుందా లేదా కామెంట్ చేయండి.